ఎండి న్యూస్ కి స్వాగతం. విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో వెలిసినటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం నందు జూన్ 16 నుండి స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభోత్సవ సందర్భంగా నేడు తాత్కాలిక అంగళ్ళు, రంగుల రాట్నాలు, టెంకాయలకు సంబంధించి వేలంపాట నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రంగుల రాట్నాలు వాయిదా వేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ఈవో రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార నాయకులు ఆవుల వాసు, భాషా యూత్ ఫౌండేషన్ అధినేత వనమాల జనార్దన్, గ్రామ పెద్దలు సురేష్ బాబు, జూనియర్ అసిస్టెంట్ బెల్లం కాపులు పాల్గొన్నారు. శ్రీకాంత్ 1,37,000, జగన్శేష 1,38,000, శ్రీకాంత్ 1,40,000, శ్రీకాంత్ 1,40,000. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాల సందర్భంగా 5 ఐటెంలకి వేలంపాట ఈరోజు నిర్వహించడం జరిగింది. 5 ఐటెంలకు గాను రంగుల రాట్నం మాత్రం ధరావతుదారులు ఎవరు పాటలు పాల్గొంటూ ముందుకు రానందున వాయిదా పడింది. మిగిలిన 4 ఐటెంలు బ్రహ్మోత్సవాల్లో టెంకాయల పూజా సామాగ్రి విక్రయించుకునే హక్కు, అదేవిధంగా బ్రహ్మోత్సవ తదుపరి టెంకాయలు పూజా సామాగ్రి విక్రయించుకునే హక్కు, టెంకాయ చిప్పలు సేకరణ హక్కు, తాత్కాలిక అంగళ్ళు నిర్వహించుకునే హక్కుకు బహిరంగ వేలంపాట నిర్వహించగా పోయిన సంవత్సరం 4,12,500 రూపాయలు రాబడి వచ్చింది. ఈ సంవత్సరం 7,52,000 రూపాయలు ఆదాయం వచ్చింది. పోయిన సంవత్సరంతో రాబడితో పోల్చుకుంటే ఈ సంవత్సరం 3,39,500 రూపాయల ఆదాయం పెరిగింది. వాయిదా పడిన రంగుల రాట్నం లైసెన్స్ హక్కు సంబంధించి తిరిగి మళ్ళా వేలంపాట నిర్వహిస్తాము. ఆ విషయాన్ని తొందరలోనే అనౌన్స్ చేస్తాం, ఏ డేట్ని నిర్వహించేది. ఈ వేలంపాటలో పాల్గొన్న పాటదారులకి, మీడియా మిత్రులకి, వాసు గారికి, గ్రామస్తులకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం.